బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ తిరుమల టూర్ పై డిక్లరేషన్ వారు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ ఇవాళ రాత్రికి తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని బస చేస్తారు. ఇక రేపు ఉదయం 10:30కు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అన్య మతస్థుడైన జగన్ డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. అన్ని మతాలని మనం గౌరవించాలి. నేను చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు, నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకు వెళ్ళాలి? దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తా అని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి, ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటే అడుగుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టే ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫామ్ ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతోంది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి మాజీ సీఎం జగన్ అయితే తిరుమల రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే డిక్లరేషన్ అనేది హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన నెయ్యి కల్తీ అయిందని రిపోర్టు రావడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో నేడు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నారు. సాయంత్రం ఆయన 5 గంటలకు ఏదైతే తిరుపతి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా రహదారి ద్వారానే రోడ్డు మార్గాన తిరుమల వెళ్ళనున్నారు. రేపు ఉదయం 10:30కు శ్రీవారి ఆలయంలోకి వెళ్తారు. ఆ తర్వాత దర్శనం చేసుకుని బయటకు వస్తారు. అయితే ప్రస్తుతం డిక్లరేషన్ అన్న విషయం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏదైతే పాదయాత్ర ముగిసిన తర్వాత ఒకసారి వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ఒకసారి, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదైతే గత 5 సంవత్సరాలుగా సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భంలో కూడా ఎప్పుడూ కూడా ఆయన అయితే డిక్లరేషన్ చేయలేదు. కొన్నిసార్లు డిక్లరేషన్ ఇవ్వాలంటూ అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటములతో పాటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినప్పటికీ ఏ రోజు డిక్లరేషన్ అంశం గురించి అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా వైసీపీ నేతలు కానీ ఏ రోజు పట్టించుకోలేదు. డిక్లరేషన్ విషయం అడిగినప్పుడల్లా ఎదురుదాడి చేసిన పరిస్థితి. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ఏదైతే ఆలయ ప్రతిష్టతను పూర్తిగా దెబ్బతీశారు, ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యి మొత్తం టెండర్లన్నీ ఓకే అయింది వైసీపీ ప్రభుత్వ పాలనలో అంటూ చెప్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాల్లో 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అటు వైసీపీ శ్రేణులు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నాయి. అదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో డిక్లరేషన్ విషయం మీద పూర్తి స్థాయిలో పట్టుబట్టారు. నిన్న అయితే సాధు పరిషత్ సభ్యులైతే ఏకంగా గరుడా సర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించి తమ శవాల మీదనే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్లాలంటూ డిమాండ్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ
కానీ అటు జనసేన టీడీపీ కూటములు కూడా ఇదే పరిస్థితి చెప్తున్నాయి. మొత్తం మీద అయితే ఈ రోజు తిరుపతిలో జనసేన అదేవిధంగా టీడీపీ కూటమి నేతలు సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా వీరు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అడ్డుకోవాలి అన్న విషయం మీదనే సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ హాల్లోనే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు సాధు పరిషత్తుకు సంబంధించి 15 మంది సాధువులతో పాటు అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, హిందూ సంఘాల నాయకులు హాజరవుతున్నారని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు రేపు పోలీస్ 30 యాక్ట్ అమలవుతుందని ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి కార్యకర్తలు ఎవరు వైసీపీ కార్యకర్తలు తిరుమలకు రావద్దంటే నేను ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకోవాలంటూ కూడా ఆ శ్రేణులకు సూచించిన పరిస్థితి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం వారు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపున బ్రహ్మోత్సవాల హడావిడి ఓవైపున కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు వరుసగా ఏదైతే వీఐపీల తాకిడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష విరమణ, ఆ తర్వాత అయితే 4వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు వాహన సేవలో పాల్గొంటారు. దీంతో పాటు 4వ తేదీ సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తున్నారు. ఇంత ఒత్తిడిలో తాము తలమునుకలు అవుతున్నాము. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వీఐపీలు రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీసు అధికారులతో పాటు టీటీడీ యంత్రాంగం చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే డిక్లరేషన్ విషయంలో టీటీడీ ఈసారి ఓ అధికారిని ఏదైతే టెంపుల్ డిప్యూటీ స్థాయి అధికారిని జగన్ బస్ చేసే గెస్ట్ హౌస్ వద్దకు పంపిస్తారో ఆ తర్వాత డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా అన్నది అప్రస్తుతం. మేము మాత్రం అడుగుతాము. ఆ తర్వాత 17వ కంపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు కూడా మరోసారి అడుగుతాము. ఆ తర్వాత ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. అయితే దేవాదాయ చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దేవాదాయ శాఖకు నివేదిస్తాము. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇచ్చే అవకాశమే లేదని వైసీపీ నేతలు బల్లగుద్దినట్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే డిక్లరేషన్ ఈసారి జగన్ పర్యటనలో డిక్లరేషన్ పెద్ద ఎత్తున వివాదం కానుంది. గతంలో కూడా డిక్లరేషన్ కోసం పట్టుబట్టిన ఏదైతే హిందూ సంఘాలు కానీ కూటమి నేతలు ఈసారి తీవ్ర స్థాయిలో పట్టుబడుతున్నారు. డిక్లరేషన్ అంశాన్ని వివాదంగా తీసుకొస్తున్నారు. మొత్తం మీద తిరుమల పవిత్రత గత 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో దెబ్బతింది. దాంతోపాటు ఈసారి కూడా మరింత దెబ్బతీయడానికి దేవుడి మీద నమ్మకం లేకుండా ఆయన ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు. గతంలో 3 రోజుల క్రితం ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చి ప్రమాణం చేశాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఈయన చేయడానికే వస్తున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.